పాకిస్తాన్ సౌదీ అరేబియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందంలో భాగంగా దాని నుంచి అంటే సైన్యం మీద కూడా డబ్బులు సంపాదించుకునే దరిద్రపు నీచానికి దిగజారింది పాకిస్తాన్. 25 మంది సైనికులను సౌదీ అరేబియాకు పంపిస్తుంది. సౌదీ అరేబియా వాళ్ళందరినీ పట్టుకెళ్ళి యెమెన్ సరిహద్దుల్లో పెడుతుంది. యెమెన్లో ఉన్నటువంటి హౌతీ తీవ్రవాదులు సౌదీ అరేబియా మీద దాడి చేయడానికి సిద్ధపడుతున్నారు ఇరాన్ ప్రోద్బలంతో. మొన్న పాకిస్తాన్ సౌదీ అరేబియాల మధ్యన సంబంధాలు పెట్టుకుంటే ఈ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సంతకాలు పెట్టుకునే ముందు సౌదీ అరేబియా మంత్రి చెప్పాడు, భారత్ పరిస్థితిని అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే భారత్ తెలుసు అక్కడ ఏం జరుగుతుందన్నది. ఇరాన్ ప్రత్యక్షంగా యుద్ధం చేయకూడదు. ఇప్పుడు షియా సున్నీల మధ్యన యుద్ధం అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. అందుకని ఇరాన్ ప్రత్యక్ష యుద్ధం చేయకుండా హౌతీల ద్వారా సౌదీ అరేబియాని తర్వాత దుబాయ్ని అట్లాగే అరబ్ దేశాలన్నింటి దెబ్బకొట్టాలని చూస్తుంది. అందుకని ఇప్పుడు ఇరాన్కి స్నేహము అట్లాగే ఇటు సౌదీ అరేబియాకి స్నేహం ఉన్నటువంటి పాకిస్తాన్కి ఆర్థిక ఇబ్బందులు ఉంది కాబట్టి, వాళ్ళ సైన్యానికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఆ సైన్యాన్ని సౌదీ అరేబియాకి తాకట్టు పెడుతుంది. 25,000 మంది సైన్యాన్ని సౌదీ అరేబియాకి అప్పచెప్తే వాళ్ళు 80,000 రూపాయల దాకా డబ్బులు సౌదీ అరేబియన్ కరెన్సీలు ఇస్తే అందులో 40,000 రూపాయల జీతం వాళ్ళకి ఇచ్చి, అంటే వాళ్ళకి 25,000 వస్తట, ఇంకో 15,000 ఇచ్చి సౌదీ అరేబియాలో పనిచేసినందుకు మిగతా 40,000 పాకిస్తాన్ సైనికాధికారులను ప్రభుత్వం కలిసి మింగేయడానికి ప్లాన్ చేసుకున్నారనమాట. ఈ నేపథ్యంలోనే హౌతీలు తాజాగా వార్నింగ్ ఇస్తున్నారు. సౌదీ అరేబియా తరపున మా దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, శవాలుగా తిరిగి వెళ్తారు అన్నటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు హౌతీ తీవ్రవాదులు.